ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, అంటే మనకి ఎక్కువగా వాటర్ తక్కువగా తీసుకున్నా, లేదంటే స్ట్రెస్ ఉన్నా, ఆరెల్స్ ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కాన్స్టిపేషన్ రూపంలో బయటపడుతూ ఉంటుంది. సో మనం ఈ సమస్య నుండి బయటపడాలంటే ఏం చేయాలి మాట్లాడదాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మెంబర్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మాజీ సభ్యులు. అంత మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, కాన్స్టిపేషన్ సమస్య అది తెలీదు, అంటే ఒక్కోసారి ఒక ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళకి తెలీదు, తర్వాత ప్రాబ్లం అనేది పెరుగుతూ వస్తుంటుంది. సో దానికి మనం ఏం చేయవచ్చు? మలబద్ధకం అనేది పిల్లల్ని, నడి వయసు వారిని, యువతని, వృద్ధుల్ని అందరినీ బాధపెడుతుంది. ఎవరిని వదిలిపెడతాం? పురుషులు, స్త్రీలని కూడా చూడతాం. ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే, మన అలవాటు ఏంటంటే భారతదేశంలో నిద్ర లేవగానే ఉదయాన్న మనకు మల విసర్జన జరగటం అనేది మన అలవాటు. పుట్టినప్పటి నుంచి అందరూ ఆ పద్ధతికి అలవాటు పడ్డారు. ఎప్పుడైనా ఒకరోజు ఉదయం సుఖ విరోచనం జరగకపోతే ఇక ఆ రోజంతా కూడా ఏదో అనారోగ్యం మూట కట్టుకున్నట్టు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి జబ్బు చేసినట్టుగా, ఇక పొట్ట చేత్త పట్టుకుని అవలేదని ఏదో ఇబ్బంది పడిపోతుంటారు. మన అలవాటేమో రోజు ఒకసారి మల విసర్జన చేయటం. అదే యూరప్, పాశ్చాత్య దేశాలు, అమెరికాలో వాళ్ళు ఏంటంటే ఈ మనలాగా శాకాహారులు కాదు, మనలాగా పీచు పదార్థం తినరు. మనం ఇంత అన్నం తింటాం, వాడు ఇంతే తింటాడు, అన్ని ముక్కలు తింటుంటాడు, మాంసం ఎక్కువ తింటుంటాడు. వాడి ఆహారమే మాంసం ముక్కలు. మనమేమో ఇంత పళ్ళెం నిండా ఒక రౌండు మళ్ళీ రెండోసారి నింపుకోవటం. ఇంత అన్నం తింటాం కనుక అదంతా బల్క్ అయ్యి మనకు రోజు మల విసర్జన జరుగుతుంది. వాడికేమో ఎప్పుడు మాంసము, చికెను, చేపలు అయ్యే తింటాడు కనుక 3 రోజులకు ఒకసారి అవుతుంది. 3 రోజులకు ఒకసారి అయినా ఆడేం అనుకోడు, రోజు కావాలని కోరుకోడు, అయినప్పుడు అవుతుందిలే అనుకుంటాడు. మనకి ఒక్కరోజు అయిపోయిందంటే అయిపోయింది. తర్వాత పిల్లలకు కూడా ఎవరైతే మంచినీళ్ళు తక్కువ తాగుతారో, కొన్ని స్కూళ్ళలో బెల్ కొడతారు, వాటర్ బెల్ అని పెట్టారు, బాటిల్ తెచ్చుకోమంటారు. మంచి పద్ధతి కనుక ప్రతి స్కూల్లో కూడా పిల్లల్ని 1 లీటర్ నీళ్ళు తెచ్చుకోమని చెప్పాలి, వాటర్ బెల్ కొట్టాలి. ఆ వాటర్ బెల్ అంటే ఏంటంటే మంచినీళ్ళు తాగాల్సిందే. ఈ విధంగా చేస్తే అసలు మలబద్ధకం ఉండదు. చల్లటి నీళ్ళు తాగే కంటే గోరువెచ్చని నీళ్ళు తాగండి, మలబద్ధకం పరారు. ఏం కష్టం మనం గోరువెచ్చని నీళ్ళు తాగటానికి. తర్వాత మనం పీచు పదార్థం అధికంగా తినాలి. ఎవరైతే పీచు పదార్థం తక్కువ తింటారో వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. ఏంటి పీచు పదార్థం? అరటిపండు. అరటిపండు కొంచెం బాగా పండింది తినాలి. తర్వాత మనకు ఒక చెడ అలవాటు ఏంటంటే కూరగాయల మీద, పండ్ల మీద చెక్కేస్తాం, తోలు చెక్కద్దు. ఇప్పుడు మామిడి పండ్ల సీజను, వేసవి కాలం. అది బంగిన పిల్లైనా పైన తోలుతో సహా తినండి, ముక్కు కోసుకొని. కొంతమంది రసం ఏం చేస్తారంటే, చిన్న రసం, పెద్ద రసం, ఆ రసం పీల్చేసి టెంకాను ఈ తోలు బయట పారేస్తారు. రసము తాగుతున్న సమయంలో ఈ తోలు కూడా కొరుకుని ముక్కలుగా కొరుకుని తినాలి. కానీ ఈ మధ్య ఈ పండ్లకి ఎక్కువగా కార్బైడ్ అవి వేస్తున్నారు కదా సార్, పైన తినకపోతేనే మంచిదని కూడా అంటారు కదా. మరి కార్బైడ్ నుంచి అధిగమించడానికి ఒక పద్ధతి ఉంది. ఏదైనా పండు తెచ్చి ఓ పావు గంట నీళ్ళలో వేయండి, అది కరిగి వెళ్ళిపోతుంది దాంట్లో. కూరగాయల విషయంలో అయితే పురుగు మందుల ప్రభావాన్ని తగ్గించడానికి కూరగాయల, ఆకుకూరలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి, పోతుంది. కనుక కార్బైడ్ అని భయపడి తోలు తినకపోతే మనం హాని చేసుకునే వాళ్ళు అవుతాం. ఎంతమంది తింటారు చిన్న రసం, పెద్ద రసం, ఆ రసమే తాగుతారు కానీ ఆ తోలు తినరు. కొంతమంది బంగిన పిల్ల అయితే ఆ తోలుతో సహా తింటారు. కొంతమంది తీసేసి ఆ మెత్తటి కండ పెడతారు. యాపిల్ ఉంది, బంగారం లాంటి తోలు ఉంది, దాన్ని చెక్కేస్తారు. జామకాయ, దాని తోలు చెక్కేస్తారు. అంటే కూరలు ఉంది, బీరకాయ ఉంది, బీరకాయ ఈయన మాత్రం తీయాలి, బీరకాయ తొక్కుతో సహా తినాలి, సొరకాయ తొక్కుతో సహా తినాలి.
ఎప్పుడైతే ఈ తొక్కుతో సహా తినటం మనం అలవాటు చేసుకుంటామో మలబద్ధకం అనేది ఉండదు. ఇక రోజుకి వేసవికాలం అయితే 3 లీటర్లు పైన తాగాలి. మిగతా సీజన్లో కూడా 2 నుంచి 3 లీటర్లు మనం నీళ్లు తాగితే ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలికంగా ఎవరికైనా మలబద్ధకం ఉంటే అది థైరాయిడ్ గ్రంథి లోపం అవ్వచ్చు. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది థైరాయిడ్. అది సరిగ్గా పనిచేయనప్పుడు మలబద్ధకం, దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండిపోతుంది. ఇది వంశపారంపర్యంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ లోపం అనేది. ల్యాబొరేటరీకి వెళ్ళండి. T3, T4, TSH అనే థైరాయిడ్ రక్త పరీక్ష చేయమనండి. దీనికి ఏమి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరంలా, మీరే చేయించుకోవచ్చు. థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడగానే ఆ మలబద్ధకం అనేది పోతుంది. వృద్ధాప్యంలో కానీ లేదా కాలో చెయ్యో ఇరిగి ఆపరేషన్ చేయించుకుని మంచం మీద పడుకున్నప్పుడు మీరు పడుకున్న విధంగానే పెద్ద పేగులు కూడా పడుకుంటాయి. పెద్ద పేగులు పడుకుని ఉంటే మలబద్ధకం మళ్ళీ ఉంటుంది. ఈ మలబద్ధకము ప్రభావం వల్ల ఆసన ద్వారం వద్ద రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిషర్ అంటే మల విసర్జన సమయంలో తీవ్రంగా నొప్పి, ఇక నరకం కనపడుతుంది. అది ఫిషర్. నొప్పి ఉంటే ఫిషర్. ఇంకోటి మల విసర్జన సమయంలో చుక్కలుగా కానీ పిచికారి కొట్టినట్టు కానీ రక్తం పోతుంటుంది, నొప్పి ఉండదు. అది పైల్స్, మొలలు, అరిసె మొలలు అంటారు. ఇక అక్కడ మలద్వారానికి కొంచెం దూరంలో ఒక చిన్న బొడిపు ఉంటుంది. అది అప్పుడప్పుడు పగులుతుంటుంది, అక్కడి నుంచి చీము కారుతుంటుంది. దీన్ని ఫిష్యులా భగంధరం అంటారు. వీటన్నిటికీ కారణం మలబద్ధకమే. మలబద్ధకం వల్ల ఈ జబ్బులన్నీ మలద్వారం చుట్టూ ఫిష్యులా, ఈ పైల్స్ ఇవన్నీ కూడా మనం కొనుక్కు తెచ్చుకున్న విషయాలు. కనుక అటువంటి మల విసర్జన సక్రమంగా జరగటానికి రకరకాల ఇంగ్లీష్ మందులు అందుబాటులోకి వచ్చినాయి. రసాయనాలతో కూడిన మందులు. అవి ఎంతకాలం అని వాడతాం. అది ఒక లిమిట్ లేదు. ఏ రోజు ఇవ్వాల్సిందేనా? దాని బదులుగా లీ ఫార్మా కంపెనీ వారు ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేశారు, డిజిలాక్స్. ఇక్కడ మన దేశంలో అనుకరణలు ఎక్కువ. ఒక మందు బాగా పనిచేస్తుందంటే వేరే కంపెనీ వాడు కూడా తయారు చేస్తాడు. ఈ డిజిలాక్స్ కొట్టగానే రకరకాల కంపెనీల వాళ్ళు వస్తాయి. అందుకే మీరు పైన లీ అని చూడండి. లీ అని చూడపోయారంటే వేరే కంపెనీ వాడు డిజిలాక్స్ పెట్టేశాడు. డిజిలాక్స్ 5 కంపెనీలు తయారు చేస్తారు. కనుక నెట్లో లీ డిజిలాక్స్ అనేది చూడాలి. ఇది ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను భోంచేసినాక వేసుకోవాలి. ఇది వేసుకుంటే మనం ఇల్లు ఎట్లా కడిగేస్తామో పేగులను కడిగి పారేస్తుంది శుభ్రంగా. గాజు పైపులా, గ్లాస్ పైపులా తయారైపోతాయి పేగులు. అటువంటి అద్భుత గుణం. కొంతమందికి ఒక స్పూన్ పని చేయట్లా, పొద్దున 2, రాత్రి 2 వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. డైరెక్ట్ తీసేసుకోవచ్చు సార్, నీళ్ళతో కలిపి తీసుకోవాలి. పిల్లలు కూడా వాడచ్చు. పిల్లలు 12 సంవత్సరాల లోపు వాళ్ళు పొద్దున 5 ml, రాత్రి 5 ml. అంటే పొద్దున చిన్న స్పూను, రాత్రి చిన్న స్పూను. గర్భవతులు, బాలింతలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని వాడుకోవచ్చు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని శాశ్వత పరిష్కారం. దీంట్లో ఏముంటాయి ఔషధాలు? 1 అంజీరా, 2 సోనాముఖి, 3 జీరక, 4 అడవి దొండ, 5 అతిమధురం, 6 రేల, 7 సొంటి, 8 వామాకు, 9 కరక్కాయ. ఏది కెమికల్స్ లేవు, అన్ని కూడా ఆయుర్వేదం. అన్ని ఆయుర్వేదము, హెర్బలు, మొక్కలు, ఆకులు, వేర్లు, కాండము, మొగ్గలు ఇవే. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు వేరే మందులు వాడుతున్నారు ఇప్పటికే. షుగరు, బీపీ, గుండె జబ్బులు, స్టెంట్ ఉన్నవాళ్ళు, బైపాస్ ఆపరేషన్ అయిన వాళ్ళు రకరకాల మందులు వాడుతూ ఆ ఇంగ్లీష్ మందులతో పాటు ఇది కూడా వాడుకోవచ్చు. దీంట్లో అసలు రసాయనాలు అనేవే లేవు. ఇప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుందంటే కొత్తగా వచ్చిన మందు లీ డిజిలాక్స్.
ఆయుర్వేదం షాపులో దొరుకుతుందా, ఇంగ్లీష్ మందుల షాపా అని అడుగుతుంటారు. ఏది వద్దు, అమెజాన్లో ఆర్డర్ పెట్టండి, డైరెక్ట్ వచ్చేసి వచ్చేస్తుంది. లేదా కంపెనీ లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, lehealthdomain.com. దాంట్లో ఆర్డర్ పెడితే మీ ఇంటికి వచ్చేస్తుంది. మాకు ఇవన్నీ టెక్నాలజీ తెలవదండి అంటే 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాటికి ఫోన్ చేస్తే ఇంటికి కొరియర్ ద్వారా పంపిస్తారు. 91-001-07-480, రెండోది 89-770-30-218, మూడో నంబరు 9502897374. ఈ 3 నంబర్లు దేనికి ఫోన్ చేసినా గ్రామాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీ ఇంటికి చేరుతుంది. అద్భుతమైన ఔషధం ఇది. వాడిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మలబద్ధకంతో బాధపడుతూ ఎన్నో రకాల మందులు, ఇంగ్లీషు, ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, సిద్ధ, న్యాచురోపతి ఏది పనిచేయక ఇది వాడిన తర్వాత అమ్మో డిజిలాక్స్ ఎంత బాగా పనిచేసిందని ఎంతోమందికి చక్కటి ఉపశమనాన్ని కల్పించింది. ఇక ఇవేమో ఈ నంబర్లన్నీ మందుల కోసం నేను చెప్పాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటారు, నా నంబర్లు కూడా ఇస్తాను. ఈ యొక్క మలబద్ధకమే కాక ఏ ఆరోగ్య సమస్య అయినా ఏది ఉన్నా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది, ఆపరేషన్ అవసరం లేదా, లేదు మీరు వాడుతున్న జెనరిక్ మందులు మంచివా కాదా తెలుసుకోవడానికి నా నంబర్లు ఇస్తాను. దొరికితే మాట్లాడతాను, లేకపోతే వాట్సాప్లో పెట్టండి, సమాధానం ఇస్తాను. 9848055806 9848055806 9866308414. మీ ఆరోగ్య సమస్య ఏదైనా, అది మరి పథ్యం అంటారా, ఆహార నియమాలు అంటారా, మందుల విషయమా, లేదా ఆపరేషన్ విషయమా, వీటన్నిటిలో కూడా మీకు చక్కటి సమాచారం ఇవ్వడానికి నేను సంసిద్ధుడై ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డిజిలాక్స్ సో పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఎవరైనా యూజ్ చేయొచ్చు కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.